సమక్షంలో ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్నారు. వారి సతీమణి గారు కూడా మన పార్టీలో చేరుతున్నారు. అదే మరి ఇక్కడ నాయకులందరూ కూడా కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఈ జిల్లా ఒకసారి ఆలోచిస్తే రాజకీయం అంతా కూడా కోట్ల కుటుంబం కేఈ కుటుంబం మధ్యలోనే తిరిగింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? ఈరోజు రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్రని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర కలిగిన రెండు కుటుంబాలు వాళ్ళ యొక్క కలయిక రాజకీయం కోసరం కాదు, పదవుల కోసరం కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసరం రెండు కుటుంబాలు కలిశాయంటే ఇది తప్పకుండా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకెప్పుడు కూడా కేఈ మాదన్న గారన్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా నాకొక అభిమానం. ఎందుకంటే ఆ కుటుంబాలు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల కోసరం బ్రతికారు, ప్రజా సమస్యలపైన పోరాడారు, రాజకీయాల్లో విలువలను కాపాడిన కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు. ఈరోజు అలాంటి కుటుంబాలు మన నాయకుడు ఎన్టీ రామారావు కట్టిన పార్టీలో చేరారంటే ఇది ఒక చరిత్ర. విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నోసార్లు నాకు చెప్పారు, నాకెవరైనా రాజకీయాల్లో మిత్రుడిగా ఉన్నారంటే ఒక్క విజయభాస్కర్ రెడ్డి గారిని నేను నమ్మతానని ఆయనే మిత్రుడని చెప్పారు. అలాంటి కుటుంబం, అలాంటి వ్యక్తులు ఈరోజు మన పార్టీలో చేరారు. నేను కూడా విజయభాస్కర్ రెడ్డి గారి కేబినెట్లో పనిచేశాను. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేఈ కృష్ణమూర్తి గారు పట్టుబట్టారు, ఈ జిల్లా అభివృద్ధి జరగాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు రావాలని ఎప్పుడు కేబినెట్ పెట్టినా ఆ కేబినెట్లంతా కూడా కర్నూలు జిల్లా గురించే మాట్లాడేవారు, రైతాంగం గురించే మాట్లాడారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను అడిగాను వారిని, మీ కుటుంబానికి ఒక విలువ ఉంది, ఒక చరిత్ర ఉంది, మీరు పార్టీలోకి రండి, నేను సాదరంగా ఆహ్వానిస్తానని వారికి హామీ ఇచ్చి పార్టీలోకి రమ్మన్నాను. ఆ సమయంలో వారు నన్ను అడిగింది, నేను వచ్చేది రాజకీయం కోసం కాదు, ప్రజల కోసం వస్తాను, చిరకాల సమస్యలున్నాయని అటు కేఈ కృష్ణమూర్తి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అడిగితే ఒకేసారి తమ్ముళ్ళు 4 ప్రాజెక్టులు ఈరోజు